కెనడా బ్యాచ్ ఈజీగా కనపడతాం గ్రూప్ గేమ్. ఎవరెవరిని నామినేట్ చేయాలన్నది కూడా గ్రూప్ గేమే. కానీ ఈ వీరమ్మ ఏంటి మంచిగా ఫ్యామిలీ వీక్ వస్తుంది. మంచిగా పాజిటివ్‌గా జరుగుతుంది. కానీ గ్రూప్ గేమ్ అనేది ఈజీగా మనకు కనపడుతుంది. ఆడియన్స్ గౌతమ్ వీళ్ళు వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత వాళ్ళ గేమ్ అనేది చాలా ఎక్స్‌పోజ్ అయింది. ఎవరు ట్రూ కలర్స్ అనేది కూడా చాలా ఈజీగా బయటకొచ్చేసింది కూడా. యెస్. 11థ్ వీక్ ఓటింగ్ ఎవరు ఫస్ట్ నుంచి బాటమ్‌లో ఉన్నారు. అంతకంటే ఇప్పుడు ఫస్ట్ నబీల్ వాళ్ళ మదర్ వస్తుంది ఫ్యామిలీ వీక్‌లో. దాని తర్వాత నెక్స్ట్ ఎవరు, థర్డ్ ఎవరు అంతా చెప్తాను వివరంగా. అండ్ రీజన్స్ నేను ఎవరెవరిని నామినేట్ చేసారో సిల్లీ రీజన్స్‌తో చేశారో. ఎవరైతే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని అప్డేట్స్ కోసం ఓటింగ్ పొజిషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫస్ట్ గౌతమ్ ఉన్నాడు. ఇది నిజం. యాక్చువల్లీ గౌతమ్ నిన్న చెప్పిన పాయింట్స్ మాత్రం సూపర్బ్. అసలు తను చెప్పిన పాయింట్ సెకండ్ టేస్టీ తేజ. అసలు యాక్చువల్‌గా ఎవ్రీ టైమ్ టేస్టీ తేజ నాకు చాలా ఇంటెలిజెంట్. తను చెప్పిన పాయింట్స్ అయినా ఈవెన్ గౌతమ్ అన్న BB7 బిగ్ బాస్ సీజన్ 7 గాయస్ ఈజ్ ఆన్ ఫైర్. థర్డ్ యష్మి ఉంది. ఫోర్త్ అవినాష్ ఉన్నాడు. ఫిఫ్త్ పృథ్వీ, సిక్స్త్ విష్ణుప్రియ. ఈసారి పృథ్వీ అయినా విష్ణుప్రియ ఇద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వడం ఖాయం. డెఫినెట్లీ చెప్తాను వైల్డ్ కార్డ్ మాత్రం డెఫినెట్లీ ఎలిమినేట్ అవ్వడం ఈ వీక్. పృథ్వీ అయినా విష్ణుప్రియ డెఫినెట్లీ ఖాయం. అండ్ ఇప్పుడు నేను రీజన్స్ నబీల్ వాళ్ళ మదర్ ఎంటర్ అయ్యారు. సెకండ్ ఎంటర్ అయ్యేది రోహిణి వాళ్ళ మదర్. థర్డ్ యష్మి వాళ్ళ ఫాదర్. ఫస్ట్ డే ఈయన ముగ్గురు ఎంటర్ అవ్వబోతున్నారు. అండ్ ఆఫ్టర్ దాట్ నేను ఏం చెప్పాలంటే నిన్న రీజన్ పృథ్వీ గురించి నామినేట్ చేశాడు గౌతమ్. అది 100% కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే యాక్చువల్గా ఫ్రాంక్గా చెప్పాలి అంటే కొంచెం ఎందుకో ఓవర్ అగ్రెసివ్ అయిపోతూ ఉంటాడు. ఓవర్ అగ్రెసివ్. యాక్చువల్లీ నేను ఒక వీడియో క్లిప్ చూశాను. వాళ్ళు నామినేషన్ ఎవరెవరు కన్నడ బ్యాచ్ నామినేట్ చేయాలో ముందుగానే డిసైడ్ అయ్యారు అందరూ. ఎక్కడ గార్డెన్ ఏరియా దగ్గర యష్మి అన్న, పృథ్వీ అన్న, విష్ణు అన్న నువ్వు తేజాన్ని నామినేట్ చేయి, రీజన్స్ ఏంటి అని డిస్కస్ చేసుకుని మరి ఎవరెవరిని నామినేట్ చేయాలో కెనడా బ్యాచ్ వాళ్ళు ఈజీగా చూసాను. అండ్ ఈవెన్ బెడ్రూమ్లో అయితే నిఖిల్తో కూడా అన్నాడు ఎవరి దగ్గర నీకు రీజన్స్ ఉన్నాయి, తేజ దగ్గర ఉన్నాయా లేక వాళ్ళందరూ ముందే డిస్కస్ చేసుకుని మరి నామినేట్ చేస్తారు. ఆఖరికి నామినేషన్స్ అప్పుడు కూడా గ్రూప్ పాయింటే అనిపించింది, గ్రూప్ గేమే అనిపించింది. డెఫినెట్లీ నేను చెప్తున్నాను స్టార్టింగ్ వర్త్ అని అనిపించింది తప్పితే కెనడా బ్యాచ్. దాని తర్వాత ఈజీగా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. ఈజీగా జనాలకు అర్థమైపోతుంది, జనాలు చూస్తున్నారు. నాకు ఎందుకో కెనడా బ్యాచ్ డెఫినెట్లీ ఫస్ట్ నిఖిల్ గెలుస్తాడు అనిపిస్తుంది. కానీ నిఖిల్ అసలు యాక్చువల్గా నాకు ఏమో వర్త్ కాదా అని అనిపించింది. ఎందుకంటే స్టార్టింగ్లో తన గేమ్ మెల్లంగా అర్థమైంది. ఆఫ్టర్ వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత తన గేమ్ ఏంటో మనకి ఈజీగా ఎక్స్పోజ్ చేశాడు. ఏంటి కలర్స్ అన్ని చాలా బయటపడ్డాయి కెనడా బ్యాచ్ వాళ్ళు ఇందరివి. నాకు యాక్చువల్గా నేను చెప్తాను స్టార్ మొత్తం వీళ్ళు చేశారు కాబట్టి చాలా తొందరగా ఎక్కువ వారాలు వీళ్ళు ఉంచుతున్నారు. పృథ్వీన్ అన్న లైక్ ఈవెన్ యష్మిన్ అన్న డెఫినెట్లీ ఒకవేళ లీస్ట్ ఓట్స్ వస్తే మాత్రం వాళ్ళు పంపించడమే బెటర్ అని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ డిసిజన్ వాళ్ళకి టీఆర్పీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కంటెంట్ ఇస్తున్నారు కానీ జనాలకు మాత్రం ఈజీగా అర్థమైపోతుంది గ్రూప్ గేమ్ ఏంటి, గేమ్ ఏంటి. అండ్ నిన్న జరిగిన పాయింట్స్ మాత్రం తేజ మాత్రం ఎక్కడ ఎందుకంటే పృథ్వీ కూడా నిఖిల్తో మాట్లాడితే తినేందుకు మధ్యలో వస్తున్నాడు నాకు అర్థం కావట్లేదు. మాట్లాడిన తనతో కాదు కదా, మధ్యలో వచ్చి చెడగొట్టడము, నువ్వు ముగ్గురు అని వచ్చి మీదకి రావడం ఎందుకు, ఎందుకో కొంచెం డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడదని అనిపించింది. ఎందుకంటే పృథ్వీ అస్సలు ఈ సీజన్లో నాకు అసలు నచ్చలేదు పృథ్వీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా స్టార్టింగ్ బాగా అనిపించింది అని అస్సలు నచ్చలేదు పృథ్వీకి. ఏమన్నా తను మాట్లాడే విధానం అన్నా అసలు ఎల్లర్స్కి అసలు రెస్పెక్టే ఇవ్వడు ఫస్ట్ పృథ్వీ. అండ్ దాని తర్వాత నేను చెప్తున్నా 6 నెంబర్స్ నామినేట్ ఈసారి పృథ్వీ అన్న డెఫినెట్లీ ఎలిమినేట్, విష్ణు అయిన వాళ్ళిద్దరు బాటమ్ 5 అండ్ బాటమ్ 6లో ఉన్నారు. అండ్ ఈ వీక్ అనాలిసిస్ ప్రకారం చూస్తే గౌతమ్ మోస్ట్లీ టాప్ 1 ఉన్నాడు. అంత తొందరగా యష్మి రాదు. టేస్టీ తేజ సెకండ్ ఉన్నాడు. అంతే టేస్టీ తేజకి ఈ వీక్లో తన నామినేషన్ పాయింట్స్ వల్ల చాలా ఎక్కువ ఓటింగ్స్ పడుతున్నాయి. అర్థమవుతుందా? సో ఇదనమాట ఓటింగ్ రేంజెస్. మీరు నచ్చిన కంటెస్టెంట్ మీరు వేయండి, కానీ ఫస్ట్ గేమ్ చూసి వేయండి. ఎవరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, ఎవరు రియల్ గేమ్ ఆడుతున్నారు చూసి మరీ ఓటింగ్ వేయండి. లవ్ యూ ఆల్, కీప్ సపోర్టింగ్ మామాస్ తేజ.